తనది సరెండర్ కాదని అరెస్టు చేశారని చెప్పారు మావోయిస్టు నేత దేవ్జీ. తాను ముందు నుంచి జనంతోనే కలిసి ఉన్నానంటున్న దేవ్జీతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం దేశంలో మావోయిస్టు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు పెద్ద ఎత్తున లొంగుబాటుకు గురవుతున్నారు మావోయిస్టులు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 7 మంది మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం ప్రస్తుతం అయితే పోలీసులు వారి కూడా లొంగిపోయే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితే కనపడుతుంది. ఇటీవల కాలంలో పోలీసుల ముందొచ్చి దేవ్జీ కూడా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ తన యొక్క జీవితం, రాజకీయ జీవితం ఉండబోతుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ పార్టీ ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏంటి, ప్రస్తుతం తెలంగాణ పోలీసుల ఆపరేషన్లో అనేక మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ మనతో మాట్లాడడానికి ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, దేవ్జీ గారు, ముఖ్యంగా తెలంగాణ పోలీసులు దేశంలోనే ఎక్కువ మంది లొంగిపోవడానికి తెలంగాణ పోలీసులు ఇక్కడ కారణం. చాలామంది లొంగిపోతూ ఉన్నారు, సరెండర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క సరెండర్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఎంతో కాలంగా మీరు మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యం, మీలాంటి అగ్రస్థాయి నాయకులు పార్టీలో నుంచి బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అదే అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది సరెండర్ కాదు అనేది స్పష్టం చేయాలనుకున్నాను. అందరికీ చెప్పినట్టుగా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సరెండర్ కాదు అంటే మేము ఇప్పుడు కగారు యుద్ధం కొనసాగుతున్న స్థితిలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సమన్వయించుకుంటూ పనిచేద్దామని వెళ్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా నిన్నటి వరకు రహస్య జీవితంలో ఉన్నాము. ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చేసి ప్రజల కోసం లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేద్దాం, చట్టబద్ధ పరిధిలో పనిచేద్దాం అని నిర్ణయించుకొని బయటకు రావడం జరిగింది. కాబట్టి ఇది సరెండర్ కాదు అనేది. ముఖ్యంగా 2023 వరకు కేంద్ర కమిటీ యాక్టివ్గా ఉంది, దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు స్టేట్ కమిటీలు కూడా మీరు సమాచారం, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి దిశానిర్దేశం జరిగింది. 2023 తర్వాత ఆపరేషన్ కగర్ 2024లో రావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర కమిటీ కూర్చొని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోవడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే మెయిన్గా అయితేనేమో 2024 కగారు ఎప్పుడైతే జనవరి నుండి స్టార్ట్ అయిందో దాంతో పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు, ఉద్యమ ప్రాంతాలంతటా లక్షలాది బలగాలతో కూడిన మోహరింపును వెన్నంటి ఇన్ఫార్మర్ల నెట్వర్క్, దాంతో మా కదలికల మీద అన్ని రకాలుగా నిఘా, దాంతో అనేక చోట్ల కాల్పులు జరగడము, కొంతమంది అమర్లు కావడము, కొంతమంది అరెస్టు కావడము, ఇవన్నీ జరుగుతూ వస్తున్న స్థితి లోపల సమన్వయం అనేటువంటిది దెబ్బతినిపోయింది. కేంద్ర కమిటీ సభ్యుల మధ్య కానీ, కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుల మధ్య కానీ, రాష్ట్ర కమిటీకి కింది కమిటీ సభ్యుల మధ్య కానీ, దాని ఫలితంగా సమన్వయం దెబ్బతినిపోవడంతో ఈ స్థితి వచ్చేసింది. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతలు, ముఖ్యంగా స్టేట్ కమిటీలో కావచ్చు, సెంట్రల్ కమిటీలో, పోలిట్ బ్యూరోలో ఉన్నవారిపైన ఒక ఆరోపణ ఉంది. కింది స్థాయిలో పనిచేసేటువంటి క్యాడర్ లొంగిపోవడానికి కానీ, ప్రజా జీవితంలోకి రావడానికి కానీ, జనజన స్రవంతిలో కలవడానికి కానీ వాళ్ళకి ఇష్టం లేదు. కేవలం అగ్రనాయకులు నిర్ణయాలు వాళ్ళు లొంగిపోవడం కానీ, సరెండర్ అవ్వడము, తర్వాత అరెస్ట్లు అవుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ మాకు దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం వల్ల తాము కూడా వారి యొక్క బాటలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఆఫ్ ది రికార్డ్ మాట. మీరు దీన్ని అంగీకరిస్తారా? అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు తలెత్తింది? ఇంతకుముందు అయితేనేమో ఆ మాట లేదు కదా. అయితే ఇప్పుడు మా అరెస్టుకు ముందు కొంతమంది అరెస్ట్ అయినరు, మా అరెస్టుకు ముందే. తర్వాత అంటే వాళ్ళని సరెండర్ చూపించలేదు. తర్వాత మేము అరెస్ట్ అయిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు ఆ రకంగా భావించడానికి అవకాశం ఉంది. అది దాంట్లో తప్పు పట్టాల్సింది ఏం లేదు. అయితే ఇది సరెండర్ కాదంటున్నాం కాబట్టి ఈ విషయం వాళ్ళకి చెప్పడానికి మాకు అవకాశం లేకుండింది. అందుకోసం ఏంటంటే లీగల్గా అంటే చట్టబద్ధ పరిధిలో వచ్చి పనిచేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళని కూడా సమన్వయించుకొని పనిచేస్తాం. ఇప్పుడు అంటే మేము శత్రు చేతిలో ఉండేసి వాస్తవాలు జరిగింది ఏంది అని తెలియని స్థితిలో అయోమయం తలెత్తేసి అయోమయం లోపల వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేకపోయారు. అది ఇప్పుడు సరెండర్, మీ నాయకులే సరెండర్ అయ్యారు కదా, మీరుండి ఏం చేస్తారు అని వీళ్ళు వాళ్ళ ముందుంచారు. దాంతో వాళ్ళకు తోచని స్థితిలో వాళ్ళు చెప్పినటువంటి మాట అదేంటో. ఇదే అంశం పైన దేవ్జీ కావచ్చు ఇప్పటి వరకు
సరెండర్ అవుతున్నటువంటి అగ్రనాయకులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే పార్టీలో చాలా మంది ప్రాణాలతో ఉండేవాళ్ళు, లో క్యాడర్లో ఉండేటువంటి వారు కూడా వారి కుటుంబాలతో జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకు ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోలేదు? ఇప్పుడు ఒక ఆపరేషన్ కగారు యొక్క భయంతోనా, లేకుంటే ప్రజల నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం వల్ల, పార్టీలో ఉన్నటువంటి విభిన్న అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాల వల్ల ఈ విధంగా జరిగిందా అనేటువంటి ప్రశ్నలకు మీరు ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగా, కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఆపరేషన్ కగారుకు ప్రాణభయంతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ప్రాణభయంతో అనుకున్నట్టయితే నిన్నటి వరకు రోజు శత్రువుతో తలపడుతూనే శత్రువు కుంబింగ్ల మధ్య, శత్రువు దాడుల మధ్య, ఎన్సర్కిల్మెంట్ దాడుల మధ్య బట్టి ప్రతిఘటిస్తూ తిరిగిన వాళ్ళం కదా. అంటే దాంట్లోనే ఉంది. అంటే దాడుల మధ్య ఎప్పుడైనా ఒక తూటా చేసి మనకు తగిలితే చనిపోతాం. చావుకు సిద్ధపడే రోజు మేము ఉద్యమ ప్రాంతాల్లో పనిచేసినాం. కాబట్టి కగారుకు భయపడో ప్రాణాలు పోతాయనే భయంతో నిర్ణయం తీసుకున్నది కాదు అనేది ఫస్ట్ క్లియర్. ఈ విషయం స్పష్టంగా చెప్పాలి మీరు.